సుధావ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు ధనుర్మాసం పురస్కరించుకుని మా ఇంట్లో కుడారై ఉత్సవం చేసుకున్నామండి. ఇది మాకు సరదా అండి. స్వామి భక్తి సరదా కూడాను అన్నీ చెయ్యాలని. అలాగే గుళ్ళో జరిగిన మరుసటి రోజుని నేను చేస్తానండి. దీపోత్సవం కూడా అక్కడ జరిగిన మరుసటి రోజునే నేను చేస్తానమాట అండి. ఇది అమ్మ గోదాదేవి అండల తల్లి 27 పాసురాలు అయిన తర్వాత ఇంకా నన్ను కరుణించట్లేదు అని చెప్పేసి రంగనాథ స్వామిని చేసుకోవాలి నేను అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వచ్చి నా కోరిక నెరవేరితే 108 గంగాళాలు పరమాన్నం నీకు నివేదన చేస్తానని మొక్కుకుందిటండి. మొక్కుకున్నాక భోగినాడు కళ్యాణం అయిపోయిన తర్వాత శ్రీరంగనాథ స్వామిలో ఐక్యం అయిపోయిందండి అమ్మ. ఐక్యమైపోతే మొక్కు అలా ఉండిపోయిందిట. ఒకసారి రామానుజాచార్యుల వారు శ్రీరంగనాథుని చూడడానికి వచ్చారటండి శ్రీరంగం. వస్తే ఆయనకి ఒక వాణి వినిపించిందిటండి. సోదరా, నేను ఇలా మొక్కుకున్నాను 108 గుండెగల పరమాన్నం కృష్ణుడికి నివేదన చేస్తానని. నేను అది చెయ్యలేదు, నేను ఐక్యమైపోయాను, నా తరఫున నువ్వు చెయ్యవా సోదరా అని చెప్పి ఆ వాణి వినిపించిందిటండి. అప్పటి నుంచి 108 గుండెగల పరమాన్నం నివేదన చేస్తారండి. దీన్ని కుడారై అంటారన్నమాట అండి. ఇది మేము మా ఇంట్లో నా స్తోమతకు తగ్గట్టుగా నేను స్వామికి ఇలాగా నివేదన చేసుకుంటానండి. ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున 4:30 గంటలకల్లా స్వామికి బాలభాగం నివేదన అయిపోతుందండి. ధనస్సు నెల రోజులు కూడా. అలాగే దీపోత్సవం అండి. గుళ్ళో దీపోత్సవం అయిన తర్వాత మా ఇంట్లో చేస్తాము. అలాగే కుడారయ్యి నాకు భగవంతుడు కల్పించిన స్తోమతకి నేను ఇలా చేసుకుని నైవేద్యం పెట్టుకుంటానండి. ఎందుకంటే నా బిడ్డ అనుకుంటానండి, నా మానస పుత్రుడు కృష్ణయ్య. అదండి చాలా ఆనందంగా జరిగిందండి.